నమస్తే, వెల్కమ్ టు NXTG న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 4సారి బాధ్యతలు చేపట్టారు. కేసరపల్లిలోని ఐటీ టవర్ వద్ద ఉదయం 11:27 సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేశారు. చంద్రబాబుతో ముఖ్యమంత్రిగా గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానితో పాటు పలువురు ప్రముఖులు విచ్చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు. పవన్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ప్రాంగణంలోని వారంతా లేచి చప్పట్లతో అభినందించారు. అనంతరం ప్రధాని మోదీ, గవర్నర్ తో పాటు సీఎం చంద్రబాబుకు పవన్ ధన్యవాదాలు తెలిపారు. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. गौरवनीय नारा लोकेश गारू ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. మంత్రులతో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అదేవిధంగా కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, వంగలపూడి అనిత, పొంగూరు నారాయణ, నిమ్మల రామానాయుడు, ఎన్ఎండి ఫరూక్, ఆనం రామనారాయణ రెడ్డి, పయ్యావుల కేశవ్ తదితరులు మొత్తం 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. నారా లోకేష్ అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నారా లోకేష్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కింజరాపు అచ్చెన్నాయుడనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విజేత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా నిర్వహిస్తానని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నాదెండ్ల మనోహర్ నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నాదెండ్ల మనోహర్ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ
పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని తీర్పును ప్రజలు ఇచ్చారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి శాసనసభ పక్ష భేటీ విజయవాడలో జరిగింది. ఈ సమావేశంలో ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపారు. ప్రజలిచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. 100% 3 పార్టీల నేతలు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేశారు. ఎన్నికల్లో 93% సీట్లు గెలవటం దేశ చరిత్రలో అరుదు. ఎన్నికల్లో 57% ఓట్లతో ప్రజలు ఆశీర్వదించారు. ప్రజల తీర్పుతో మనందరిలో మరింత బాధ్యత పెరిగిందని తెలిపారు. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ గెలుపొందింది. బీజేపీ పోటీ చేసిన 10 స్థానాల్లో 8 సీట్లు గెలుచుకుంది. ప్రజలిచ్చిన తీర్పు వలన ఢిల్లీలో అందరూ గౌరవించారు. ప్రజల తీర్పుతో రాష్ట్ర ప్రతిష్ట పెరిగింది. పవన్ కళ్యాణ్ సమయస్ఫూర్తిని ఎప్పటికీ మర్చిపోలేను. నేను జైలులో ఉన్నప్పుడు ఆయన వచ్చి పరామర్శించారు. టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటున్నట్లు చెప్పారు. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పొత్తు పెట్టుకున్నాం. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా కలిసి పనిచేశామని చెప్పారు. నేను కూడా చాలా ఎన్నికలు చూశాను. ఈసారి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వనటువంటి తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు మళ్ళీ నిలబెట్టుకునే బాధ్యత మనందరిపైన ఉంటుంది. అయితే రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరు చూపించిన చొరవ కోసం అందరం కూడా ఒకటి క్యాంపెయిన్ చేశాం. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ప్రజలు గెలిచారు. రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ఇక్కడుండే శాసనసభ్యులపైన మనందరిపైన ఉంది. మనందరం ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏ అహంకారంతో విర్రవీగిపోయారో ఆ అహంకారం కూలిపోయింది. ఎన్నోసార్లు మనం చెప్పాం, ఏ వ్యక్తికి పదవొస్తే వినయం కూడా అవసరం. పదవొచ్చిందని విర్రవీగిపోయి రేపనేది లేకుండా ఉంటుందనుకుంటే మాత్రం ఇదే జరిగే పరిస్థితి వస్తుంది. అయితే మీ అందరినీ నేను కోరేది ఒకటే, ఇవన్నీ ఒక కేస్ స్టడీగా మీరందరం స్టడీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కుటుంబానికి జరిగిన అవమానంతో నేను కూడా భరించలేక బయట వచ్చినప్పుడు ఒకటే శపథం చేసి వచ్చాను. ఆ శపథం, ఇది గౌరవ సభ కాదు, ఇది కౌరవ సభ. ప్రజాక్షేత్రంలో గెలిచి మళ్ళీ ఈ సభను గౌరవ సభగా చేసి అడుగు పెడతానని చెప్పి శపథం చేసి బయట వచ్చాను. ఓసారి ఇవన్నీ చరిత్ర. ఆ శపథాన్ని ప్రజలు గౌరవించారు. గౌరవించిన ప్రజల్ని నిలబెట్టే బాధ్యత మనందరిపైన ఉంది. సభను కూడా ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ శాసనసభని ఒక గౌరవ సభగా చేసి ప్రజా సమస్యల్ని చర్చిస్తామని చాలా స్పష్టంగా చెప్పారు. అలాంటి బ్రహ్మాండమైన వాతావరణం క్రియేట్ అవుతుంది. దానికి ఒక శాసనసభాపక్ష నాయకుడిగా నేను హామీ ఇస్తున్నా. మళ్ళీ ఈ సభను గౌరవ సభగా ప్రాథమిక విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న జీవో నంబర్ 117ను తక్షణమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రద్దు చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. మెగా డిఎస్సీ ద్వారా ఖాళీగా ఉన్న 25,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయాలని తెలిపారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి నూతన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని తెలిపారు. గుంటూరు బ్రాడీపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో మధ్యంతర కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. ప్రాథమిక పాఠశాలల వ్యవస్థను బలోపేతం చేసుకోవడం ద్వారానే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించగలుగుతామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులే రాబోయే కాలంలో రాజ్యాంగ విలువల్ని, నైతిక విలువల్ని, ప్రజాస్వామ్య హక్కుల్ని కాపాడతారని తెలిపారు. ఈ సమావేశంలో యూటీఎఫ్ నాయకులు కుసుమ కుమారి, ఆదిలక్ష్మి, కళాధర్, శివ పార్వతి, శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఎన్ వెంకటేశ్వర్లు, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ గుంటూరు జిల్లా మధ్యంతర కౌన్సిల్ సమావేశాలు గుంటూరు జిల్లాలో జరుగుతూ ఉన్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 26 జిల్లాల్లోనూ యూటీఎఫ్ యొక్క మధ్యంతర కౌన్సిల్ సమావేశాలు నిర్వహించుకుంటా ఉన్నాం. అలాగే 2024-25 అకాడమిక్ ఇయర్కు సంబంధించి రేపు 13వ తారీఖు నుంచి పాఠశాలని రాష్ట్ర ప్రభుత్వం పునఃప్రారంభిస్తున్నట్లుగా ప్రకటన చేసింది. పాఠశాలలు పునఃప్రారంభం అయిన తర్వాత పాఠశాలల్లో నూతనంగా విద్యార్థుల్ని ఎన్రోల్మెంట్ చేసుకునేటువంటి ప్రక్రియ కోసం ఉపాధ్యాయులు కృషి చేయాలనేటువంటిది యూటీఎఫ్ ఉపాధ్యాయులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి పిలిపిస్తూ ఉంది. ఈరోజు ప్రాథమిక పాఠశాలల వ్యవస్థని బలోపేతం చేసుకోవడం ద్వారానే విద్యార్థులకి నాణ్యమైన విద్య అందించేటువంటి ప్రయత్నం చేయగలమనేది యూటీఎఫ్ యొక్క విశ్వాసం, నమ్మకం. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థులే రాబోయే కాలంలో రాజ్యాంగ విలువల్ని, నైతిక విలువల్ని, ప్రజాస్వామ్య హక్కుల్ని కాపాడుతారనేటువంటిది ఇప్పటి వరకు నిరూపితమైనటువంటి అంశం. అందుకనే ప్రభుత్వ పాఠశాలను బలోపేతం వైపు ప్రత్యేకమైనటువంటి కృషి ఉపాధ్యాయులు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే ఈ రోజున మరలా నూతన రాష్ట్ర ప్రభుత్వం రేపు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉంది. నూతన రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉంది. ఏదైతే ఎన్నికలకు ముందు జీవో నెంబర్ 117 గత విద్యా సంవత్సరాన్ని అస్తవ్యస్తం చేసి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకి దూరం అవడానికి, ప్రాథమిక పాఠశాలలో ఉన్నటువంటి 1-2 తరగతులు మాత్రమే మిగలటానికి, 14,000 పైగా ఏకోపాధ్యాయ పాఠశాలగా మారటానికి కారణమైనటువంటి జీవో నెంబర్ 117ని రద్దు చేస్తానని తెలుగుదేశం ప్రభుత్వం హామీ ఇచ్చింది కనుక దాన్ని వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అలాగే ఈ రోజున డిఎస్సి నోటిఫికేషన్, మెగా డిఎస్సి కూడా మొదటి సంతకం పెడతానన్నందుకు ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తూనే మెగా డిఎస్సికి సంబంధించి పారదర్శకంగా ఉపాధ్యాయ పోస్టుల్ని గణించి సుమారుగా 25,000 పైచిలకు ఖాళీలు ఉన్నాయనేటువంటిది తెలియవస్తూ ఉంది. దీన్ని మొత్తాన్ని డిఎస్సి ద్వారా నోటిఫికేషన్ ద్వారా వేసి పిల్లలకి నాణ్యమైన విద్య ఇచ్చేటువంటి ఉపాధ్యాయుల నియామకాన్ని పూర్తి చేయాలని కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అలాగే సిపిఎస్ రద్దుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ, పాఠశాలలో స్వేచ్ఛాయుత వాతావరణంలో పిల్లలకి బోధన చెప్పుకునే వాతావరణాన్ని కలిగించాలని, బోధనేతర కార్యక్రమాలన్నిటి నుంచి ఉపాధ్యాయులను దూరంగా పెట్టి వారి కోసం ప్రత్యేక డిజిటల్ అసిస్టెంట్స్ని హై స్కూల్స్లోనో ప్రాథమిక పాఠశాలలో నిర్వహించే పని చేయటం ద్వారా పాఠశాలలో ఉపాధ్యాయుల్ని బోధనకే పరిమితం చేసేటువంటి దానికోసం చేయాలనేటువంటిది, ఉపాధ్యాయులు కూడా హక్కులతో పాటు బాధ్యతగా ప్రభుత్వ పాఠశాలని బ్రతికించుకునేటువంటి పని ప్రధానంగా చేసేదానికోసం ఈ సంవత్సరం కృషి చేయాలి. ప్రజల ఆకాంక్షల మేరకు రాష్ట్ర పురోభివృద్ధికి ఎన్డీఏ కూటమి కృషి చేయాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు జంగల అజయ్ కుమార్ కోరారు. ఈసారి సార్వత్రిక ఎన్నికలు మోడీ కన్న కలల్ని నిరాశపరిచాయని ఎద్దేవా చేశారు. ఇండియా కూటమి బాగా పుంజుకుందని తెలిపారు. జగన్ వైఫల్యమే వైసీపీ ఓటమికి కారణమని స్పష్టం చేశారు. మంగళవారం గుంటూరు, కొత్తపేట సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. అమరావతి రాజధాని విచ్ఛిన్నానికి పాల్పడినప్పుడే జగన్ పతనం ప్రారంభమైందని తెలిపారు. ఎన్డీఏ కూటమి విజయానికి అమరావతి ఉద్యమం నాంది పలికిందని తెలిపారు. ప్రజాకంటక పాలన పోవటానికి ఇసుక మాఫియా, మద్యం మాఫియా, ఆర్థిక అరాచకమే కారణమని తెలిపారు. తెలుగు ప్రజల రాజకీయ చైతన్యం గురించి గత చరిత్ర ఘనంగా చెబుతుందని తెలిపారు. ప్రభుత్వ హింసను అరికట్టడంలోనూ ప్రజాస్వామ్యం కాపాడటంలో సిపిఐ కృషిని ఎవరు కూడా తగ్గించలేరని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇక నుంచి బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా సిపిఐ వ్యవహరిస్తుందని తెలిపారు. అమరావతి రైతులకు కౌలు బకాయిలు చెల్లించాలని తెలిపారు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకే ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామి అయిన చంద్రబాబు మోడీపై ఒత్తిడి తీసుకొని రావాలని అన్నారు. ఈ సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి కోటా మల్యాద్రి పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్నికల అనంతరం బాధ్యతలు చేపట్టిన పార్లమెంట్ సభ్యులకు, శాసనసభ్యులందరికీ కూడా సిపిఐ పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. మన రాష్ట్రానికి సంబంధించి 175 మంది శాసనసభ్యులకు, 25 మంది పార్లమెంటు సభ్యులకు రానున్న 5 సంవత్సరాల కాలంలో వారు ప్రమాణం చేసిన పద్ధతిలో ప్రజల పక్షాన నిలబడి రాష్ట్ర పురోభివృద్ధికి కృషి చేయగలుగుతారనే ఆకాంక్షను ఈ సందర్భంగా వ్యక్తం చేస్తున్నాం. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యం
400 స్థానాలతో హ్యాట్రిక్ కొడతామని చెప్పిన మోడీ కళలు ఒక రకంగా చెప్పాలంటే కళలైనాయి. కాంగ్రెస్ పార్టీ మరింత విశాల దృక్పథంతో అన్ని రాష్ట్రాల్లో పొత్తులు జారీ చేసుకుని ఉంటే మోడీ ప్రభుత్వం ఓటమి పాలై ఉండేది. ఏమైనా కేంద్ర ప్రభుత్వ ఒంటెద్దు పోకడలను నివారించగలిగినటువంటి పరిస్థితి ప్రతిపక్షాలకు ఉంది. మరోవైపున మన రాష్ట్రంలో అధికారం చేపట్టబోయే టీడీపీ పార్టీ కూటమికి కూడా కలిగింది. ఇది ఆహ్వానించదగినటువంటి పరిణామం. రాష్ట్ర రాజకీయాలకు వచ్చినప్పుడు జగన్మోహన్ ఇండియా కూటమి బలమైనటువంటి ప్రతిపక్షంగా ఏర్పడటం శుభ పరిణామం. ఇవాళ ఈ రాష్ట్రం గత 5 సంవత్సరాలుగా రోడ్లు, మౌలిక సౌకర్యాలు లేక, అలాగే విద్యుత్ ఛార్జీల భారంతో, ఇంటి పన్నుల భారంతో, చెత్త పన్ను భారంతో, అలాగే రాజకీయాల్లో రాగోడని హింసాత్మక ధోరణిని చూడలేక ప్రజలు వైసీపీ పార్టీని అగ్రెసివ్గా ఓడించడం అనేది జరిగింది. అబ్రాహ్మణ మెజారిటీ చంద్రబాబు నాయుడు గారి యొక్క కూటమికి రావడం అనేది స్పష్టంగా కనపడింది. ఇంత మెజారిటీ రావటం వెనుక ప్రజల ఆకాంక్షలు ఎంత బలంగా ఉన్నాయో, ఎన్నెన్ని ఆశలతోటి ఈ కూటమికి అధికారాన్ని కట్టబెట్టారనేటటువంటి అంశాన్ని చాలా సున్నితంగా పరిశీలించి చెప్పినటువంటి మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి అన్ని అంశాల మీద తెలుగుదేశం వారు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే తెలుగుదేశం పార్టీ కూటమికి సిపిఐగా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కార్డులు కలిగి ఉన్న రోగులకు 100% వైద్యం అందించాలని సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ ఆదేశించారు. మంగళవారం ప్రభుత్వ ఆసుపత్రి నాట్కోలో ఆరోగ్యశ్రీ రోగులకు అందుతున్న సేవలపై సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడారు. ఆసుపత్రికి వచ్చిన ప్రతి రోగికి ఆరోగ్యశ్రీ అందలేదని బాధపడకూడదు, అందుకు అవసరమైన ప్రణాళికల్ని సిద్ధం చేసుకోవాలని తెలిపారు. రానున్న రోజుల్లో ఈ విషయంపై వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, డిఎంఈ, మెడికల్ కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రులతో సమీక్ష చేస్తారని ఆయన చెప్పారు. ప్రతి వైద్యుని ఆరోగ్యశ్రీ పనితీరు గురించి సమీక్ష చేస్తారని అన్నారు. ఈ విషయంలో ప్రతి వైద్యుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి వైద్యుడు వ్యక్తిగత పనితీరును మెరుగుపరుచుకోవాలని తెలిపారు. అదేవిధంగా ఆరోగ్య మిత్ర పర్యవేక్షణ పూర్తిగా ఆసుపత్రి సూపరింటెండెంట్ పర్యవేక్షణలో ఉండాలని తెలిపారు. లేకపోతే ఆరోగ్య మిత్రుల ద్వారా పని చేయించుకోవటం కష్టంగా ఉంటుందని డాక్టర్ కిరణ్ కుమార్ చెప్పారు. వాళ్ళు హెచ్ఐఎంఎస్ కానీ లేకపోతే ఆరోగ్యశ్రీ కానీ వాళ్ళు టైంకి రావడం, టైంకి ఉండకపోవడంతో సరిగా జరగలేదు. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళని కూడా స్టెబిలైజ్ చేసి వాళ్ళకు కూడా టైం ఫిక్స్ చేసి టైంకి మనకి కావాల్సిన అప్లోడ్ చేసే కార్యక్రమం వాళ్ళ ద్వారా చేయించాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి అవసరమైతే ల్యాప్టాప్స్ కానీ ట్యాబ్స్ కూడా కొందామని అనుకుంటున్నాం. అది కూడా చేయండి. దాంతోపాటు ఈ హాస్పిటల్ కూడా చేద్దాం అనుకుంటున్నాం. 2 ప్యాకేజీలు చేస్తే బాగుంటుందని, కొంత డబ్బులు కూడా వస్తాయని మనం కూడా ఆలోచిస్తూ ఉన్నాం. అలానే ప్రతి డిపార్ట్మెంట్లో కూడా కొంతమంది ఎంప్లాయీస్గా పనిచేస్తున్నారు. వాళ్ళకి రెగ్యులర్గా మనం దాదాపు 5-6 లక్షలు మనం పేమెంట్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా ఫర్దర్గా ఇప్పటికైనా కూడా ఆడిట్ అబ్జెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. రీసెంట్గా కూడా ఆడిట్ చాలా అబ్జెక్షన్స్ పెట్టింది. పిఆర్ఓ విషయంలో కూడా అబ్జెక్షన్ చేస్తుందని అన్నారు. సో ఇలాగా ఆరోగ్యశ్రీలో కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళని కూడా మరి ఎలా చేయాలన్నది ఉద్దేశంతో వీళ్ళని ఉంచాలా, కంటిన్యూ చేయాలి. అసలు ఈ పోస్టులు ఏంటంటే ఎస్పెషల్లీ కొంతమంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.